హాయ్ గాయ్స్, రెడీనా? నేను మీ కరిష్మా. వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు. ఇవాల్టి సమ్మర్ స్పెషల్ మ్యాంగో సాబుదానా డెజర్ట్. ఈ ఎమ్మి మామిడి పళ్ళ సీజన్లో దొరికి బంగినపల్లి మామిడి పళ్ళతో ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఏదైనా పార్టీకి కానీ ఈ డెజర్ట్ చేసి పెట్టండి. మీరు ఎష్యూర్గా ఎంజాయ్ చేస్తారు, ప్రామిస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయిలోకి 1/2 కప్పు సేమియా, అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకొని సేమియా మెత్తబడేంత వరకు ఉడికించుకొని ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసి మరలా చల్లటి నీటిని పోసి స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే కడాయిలోకి అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకొని గంట ముందు నానబెట్టిన 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించి పక్కన ఉంచండి. ఇప్పుడు బాగా పండినటువంటి బంగినపల్లి మామిడి పండు ఒకటి, తూకంలో అయితే 150 గ్రాములు. దీనిని చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు కాంచి చల్లార్చి పెట్టుకున్న చిక్కని పాలను పోసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు పంచదారను వేసుకొని ఎక్కడా గడ్డలు లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యం, సేమియా, 10 జీడిపప్పు పలుకులను వేసి మొత్తం అంతా బాగా కలిసేట్లు ఒకసారి కలపండి. ఇందులోకి ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న మామిడి పండు మిశ్రమాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మామిడి పండు ముక్కల్ని వేసుకొని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేయండి. ఎస్, ఇట్స్ డన్. దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళు గిన్నెను ఖాళీ చేయకుండా వదిలితే అంత ఒట్టు, అంత టేస్టీగా, అంతే రిఫ్రెషింగ్గా ఉంటుంది. నచ్చిందా? మీరు తప్పక ట్రై చేయండి. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. ది బెస్ట్ రెసిపీని ఇస్తాను. ఒక్కసారి కామెంట్ చేసి చూడండి.